కల్కి వాళ్ళు ఎవరైనా అప్రోచ్ చేయాలి మిమ్మల్ని? కల్కి కోసం ఏమన్నా కావాలని కానీ ఇట్లా ఏమన్నా ఈ సినిమా తర్వాత ఏమన్నా? ఇది నాకు ఎవరు అప్రోచ్ అవ్వలేదు. ఓకే. దానికి కూడా చాలా అవసరం కదా కల్కి కూడా, అది టైం ట్రావెల్ కాన్సెప్ట్ ప్రభాస్ది. ఓకే, అంటే ప్రాజెక్ట్ కే లేదు సార్, నేను కూడా అది అవ్వలేదు. ఆ టైం అవ్వలేదు నాకు. అంటే హనుమాన్ టైం ఒకటి. ఇప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది సార్, మేబీ నేను అప్రోచ్ అవ్వాలి దాన్ని. చిరంజీవి గారి విశ్వంభర ఒకటి అనౌన్స్ చేశారు, సైఫై ఫిల్ము. మొన్న ఎప్పుడే నేను టైటిల్ వాళ్ళు మొన్న వచ్చింది కూడా, మొన్న చిన్న రీల్స్ చూశారు కదా, చూసాను, నాకు చాలా నచ్చింది. అమ్మ ఈ ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చేటట్టు నాకు అర్థమైందండి. నేను ఇంకా అప్రోచ్ అవ్వలేదు సార్, నేను ఈ వీటిలో ఉన్నాను. ఈ కంపెనీ ముందు ఎస్టాబ్లిష్ అయిపోతే అప్పుడు నేను అది ఖచ్చితంగా నేను వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. దట్టు నాకు సైఫై అంటే చాలా ఇష్టం అండి. అది వశిష్ఠ గారు అంటే డైరెక్టర్, అది బింబిసార గట్రా చేశారు కదా. సో నాకు అర్థమైంది, ఓ దీన్ని ఇంకో లెవెల్ తీసుకొచ్చాను. నేను చూస్తాను. నేను ఇంకా నాకు ఇప్పుడు హనుమాన్ తర్వాత మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అవ్వాలా అయితే ఇంతవరకు? లేదండి, అయ్యారు చాలా మంది బాలీవుడ్ నుంచి ఉన్నారు. ఎక్కువ నాకు బాలీవుడ్ కనెక్షన్స్ ఎక్కువ అండి. ఐఎమ్ నాట్ బేసిక్లీ ఐఎమ్ నాట్ సేల్స్ పర్సన్ అండి. బేసికలీ ఐఎమ్ టెక్నీషియన్. అదే టెక్నీషియన్. బట్ ఈ ఇండస్ట్రీకి టెక్నీషియన్ సేల్స్ పర్సన్ గా కూడా బెటర్ గా ఉంటుంది. సేల్స్ పర్సన్ గా కూడా ఉండాలి, ఎందుకంటే మనకి స్మార్ట్ వర్క్ అనేది చాలా అవసరం అండి. హార్డ్ వర్క్, టెక్నీషియన్ గా హార్డ్ వర్క్ చేయడం వేరు. అన్ని వర్క్ల మీద మీకు కమాండ్ ఉన్నప్పుడు మీరు స్మార్ట్ వర్క్ లో దిగిపోయి గైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. అది అంటే నేను డైరెక్టర్తో కూర్చున్నా కూడా ఎక్కువ క్రియేటివ్ వర్కే మాట్లాడతాను కదా సార్ అలా కాదు సార్, ఇలా చేద్దామా అది. సో అది సేల్స్ పర్సన్ అయితే మాట్లాడరు అవన్నీ. అతనికి ఏం కావాలి సార్, నేను ఒకవేళ సార్ ఇలా చేస్తే బెటర్ ఏమో. నాకు ఇది చాలా ఇంట్రెస్టెడ్ ఉంది సార్ ఆ ప్రాజెక్ట్ మనం చూసిన తర్వాత. అంటే కాకపోతే మంచి సబ్జెక్ట్, అది సబ్జెక్ట్ నాకు ఏం అసలు ఐడియా లేదు సార్. రెండు చిరంజీవి గారిది సైఫై, వశిష్ఠ డైరెక్టర్. అమ్మో ఇది వదలకూడదు, ఎంతవరకు వస్తుందో నా వర్క్ తెలియదు, ఎందుకంటే నేను లేట్ అయిపోయానేమో డౌట్. ఎందుకంటే సైంటిఫిక్ ఫిక్షన్ అంటే ఇప్పుడు బింబిసార కూడా అంతకు ముందు ఆ టైప్ చేశారు ఆయన. బింబిసార చేశాను సార్ నేను కొద్దిగా. అంటే మాది చాలా స్మాల్ పీస్, అది అవుట్ సోర్స్ వర్క్. అది అన్నిట్లోనే ఎక్కడ దగ్గర ఏ ప్రాజెక్టులు అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇది గుంటూరు కార్వన్ రిలీజ్ అయింది కదా, నేనే వర్క్ మొత్తం చేయలేదండి. ఫస్ట్ గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేశారు. దాని సూపర్వైజర్ నాకు ఫ్రెండ్, ఈజ్ అ వెరీ సీనియర్ మోస్ట్ సూపర్వైజర్. ఉదయ్ మీరే చేయాలండి, గ్లిమ్స్ ఫస్ట్ రిలీజ్ అయిపోతుంది అంటే హనుమాన్ చేస్తున్నాను సార్ అంటే సార్ ఏదో రకంగా అంటే 1 వీక్ వర్క్ లేండి, ఒక 1 వీక్ to 10 days 24 hours కొట్టి అయిపోయింది అది గ్లిమ్స్. సో అదొకటి చేశాను. అలా ప్రతి దాంట్లో ఎక్కడో దగ్గర ఒక వర్క్ ఉంటుందండి, అది అవుట్ సోర్స్ కావచ్చు, సంథింగ్ వాట్ ఎవర్. సో అలాగా మరి విశ్వంభర అది ఎంతవరకు వర్క్ వస్తుందో నాకు నేను అప్రోచ్ అవ్వలేదు, నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదు. బట్ డెఫినెట్లీ నేను నా ప్రయత్నం అయితే చేస్తానండి ఆ ప్రాజెక్ట్. నేను అలాంటి ప్రాజెక్ట్స్ దొరకాలండి. ఓకే, అదే రెగ్యులర్ ప్రాజెక్ట్స్ కన్నా సంథింగ్ మనం ఏదైనా చేయడానికి దానికి అది ఆపర్చునిటీ, అది అదే డెఫినెట్ గా అప్రోచ్ అవ్వాలి. నేను ఇది ఒకటి ఉంది. ఉదయ్ గారు, మనం ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా మనకి మనం ఎక్కడ పుట్టామో అనేది మన మూలాలు అనేవి అందరికీ చాలా అవసరం కూడా. మన మూలాలను మనం మర్చిపోకూడదు.